నిరంకుశ పరిపాలనకు మోదీ ప్రభుత్వం నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో బీజేపీకి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడినా వారిని దేశ ద్రోహులుగా ముద్ర వేస్తుందని తెలిపారు. ఆదానీ కంపెనీలో పెట్టుబడుల విషయంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రశ్నించినందుకే లోక్సభ నుంచి సస్పెండ్ చేశారన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు చేయడం పట్ల ప్రతిపక్షాలు కూడా ప్రకటితమవుతున్నాయంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు వేస్తూ లోక్సభ పార్లమెంటరీ సెక్రటేరియల్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ. దీనిపైన కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దేశవ్యాప్త సత్యాగ్రహ దీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం గాంధీ భవన్ లో కూడా ఉదయం నుంచి కూడా సత్యాగ్రహ దీక్ష నడుస్తూ మనతో పాటు మాట్లాడేందుకు అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, రాహుల్ గాంధీ పైన అనర్హత వేటుపడం మీరు ఎలా చూస్తారు? ఒక నిరంకుశత్వ ప్రభుత్వాలకు ఇది ఒక నిదర్శనం. ఒక 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ రకమైనటువంటి పరిపాలన ఎవరు సాగించలేదు. బహుశా మోడీ మార్కు పరిపాలన కావచ్చు. ఈ దేశంలో భారత రాజ్యాంగం రాసినప్పటి నుంచి రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాం. కొత్త రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేయడం లేదు. ఈ మధ్య కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ రాజ్యాంగం అనేది ఒకటి పెట్టుకొని రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ రాజ్యాంగాన్ని కూడా భ్రష్టు పట్టిస్తూ ఈ రకమైనటువంటి చర్యలు దిగుతుంది భారతీయ జనతా పార్టీ. ఒకసారి మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వాలను కూలగొట్టడం, లేదంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఈ దేశంలో దేశద్రోహులుగా ముద్రేయడం. అంటే బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఆ దేశస్తుని ఇంత పెద్ద ఎత్తున దేశద్రోహులుగా ముద్రించినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు ఈ దేశంలో దేశద్రోహులుగా చిత్రీకరించబడతారు. దేశం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం పోరాడినటువంటి కుటుంబ సభ్యులు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఈ రోజు దేశద్రోహులుగా ముద్రేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ అనేది ఏ రోజు కూడా దేశం కోసం కనీసం విచక్షణ ఆలోచన కూడా లేదు వీళ్ళకి. స్వతంత్రం వచ్చినప్పుడు కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన జరుగుతున్నప్పుడు కానీ ఇక్కడ కూడా ఏ రోజు కూడా దేశం గురించినటువంటి ఆలోచన లేదు. ఈ రోజు ఈ గొడవంతా ఎందుకు? ఆదానికి సంబంధించిన వ్యవహారాల మీద ప్రధానమంత్రి గారిని మేము ఒక ప్రశ్నిస్తున్నాం. దానికి సభలో మైకులు బంద్ చేస్తా ఉన్నారు, సమాధానం చెప్పకుండా దాటేస్తా ఉన్నారు, నిరంకుశత్వంగా బయటికి పంపిస్తా ఉన్నారు, చర్చ జరగకుండా చూస్తా ఉన్నారు. మోడీ గారిని ప్రశ్నించింది, ఆదాని గారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేశారు. బహుశా రాజకీయ నాయకుల మీద చాలా రకాల కేసులు అయితా ఉంటాయి, కొన్ని ప్రేరేపితంగా అయితా ఉంటాయి, కొన్ని కావాల్సినవి అయితా ఉంటాయి. మీరు ఈ కేసు ఒకటి గమనిస్తే రాహుల్ గాంధీ గారు ఎప్పుడో 2019లో జరిగినటువంటి మాటకు ఈ రోజు అత్యవసరంగా వారి మీద చర్య తీసుకొని వారి మీద 2 సంవత్సరాలు అంటే సస్పెండ్ చేయడానికి కావలసినటువంటి 2 సంవత్సరాల కాల పరిమితి సంబంధించినటువంటి ఆ శిక్ష విధించి ఈ రోజు వారు అంటే ఇది కావలసుకొని చేసినటువంటి చర్యలకు మనకు కనపడతా ఉంది. అందుకే దేశం అంతా ఒకటైంది. ఈ రోజు ప్రతిపక్షాలందరూ ఏ పక్షం లేకుండా అన్ని పక్షాలు కూడా అటు కమ్యూనిస్టుల నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ను వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా ఈ రోజు ఇటువంటి చర్య తీసుకోవడం మంచిది కాదని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దేశం కోసం మాట్లాడుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రజాధనాన్ని ఎవరైతే మొత్తం అప్పనంగా అర్పిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఈ దేశం గురించి మాట్లాడుతున్నారు తప్ప వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు. దానికి సమాధానం చెప్పమంటే ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతుంది భారతీయ జనతా పార్టీ. ఇది ఎన్నో రోజులు ఎన్నోసార్లు ఇంకా కొనసాగదిగా ప్రజలు కూడా జాగృతతో ఉన్నారు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా నరేంద్ర మోడీ అనే వ్యక్తిని ఈ దేశం నుంచి ఈ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళగొట్టే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అయితే అదానికి సంబంధించిన అంశాలు పార్లమెంట్ లో ప్రస్తావించడానికి రాహుల్ గాంధీ పైన కక్ష సాధింపు చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుంది. దాంట్లో భాగంగానే ఈ అనర్హత వేటు వేశారు. దీన్ని ఎదుర్కోవడానికి వీధి నుంచి ఆ పార్లమెంట్ వరకు ప్రత్యేకంగా పోరాటాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి సుధీర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్ అమ్మా న్యూస్, గాంధీ భవన్.